శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకి కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మీన రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 7-8 తేదీల్లో ఈ రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఒక ప్రమాదం ముంచుకొని రాబోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రమాదం ముంచుకు వస్తుంది, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశివారు అలంకార ప్రియులని చెప్పొచ్చు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం వీరు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా వీరు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించటానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు. అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 7-8 తేదీల్లో ఈ రాశి వారి వ్యక్తులకు చూసినట్లయితే కనుక ఒక ప్రమాదం పొంచుకు రాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రమాదం ఏ విధంగా ఉండబోతుందంటే మీ పరువు ప్రతిష్టలకు, పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. నలుగురిలో మీరు అవమానం పడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కానీ, మీరు వ్యాపారం చేసే చోట గాని ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు. ఆ వ్యక్తి మీపైన కుట్ర పన్నుతున్నారు. మీపైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని, మీరు చెయ్యని ఒక తప్పులో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మీపైన నేరం మోపటం వల్ల మీరు నలుగురిలో అవమానపడతారు. అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే పరిస్థితి వస్తుంది. ఇది చూసి మీ శత్రువులు సంతోషిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 7-8 తేదీల్లో కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా కుటుంబపరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అలాగే మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించి, అంటే మీ యొక్క కూతురికి, అల్లుడికి సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క కొడుకు, కోళ్లకి సంబంధించి కావచ్చు, ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే చాలా కాలంగా దీనివల్ల మీరు మానసికంగా కుంగిపోతున్న పరిస్థితులను అనుభవిస్తున్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని, అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయం గడపాలని కోరుకున్నట్లయితే, ఆ కోరిక మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈ రోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సద్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ ముందుకు ఒక అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది.
ప్రతి విషయంలో ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదు అనే విషయాన్ని మీరు గమనించాలి. మొదటిగా మీరు ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఇకపై మీరు మంచి స్థితిలోకి వెళ్లే పరిస్థితులైతే ఉంటాయి. కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన అభ్యర్థులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార కూడలిని అద్దెకివ్వాలి అనుకున్న వ్యక్తులకి ఈ రోజు ఒక సమస్య రాబోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న అభ్యర్థులు మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల మాత్రం మీరు సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించి మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది లేదా ఎక్కడి నుండైనా డబ్బులు వసూలు చేసుకోవాల్సింది ఉంది అంటే గనుక ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది. అంటే ఎక్కడి నుండైనా డబ్బు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్తగా వాహనాన్ని లేదా కొత్తగా గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. గోచార గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ప్రేమ విషయంలో సన్నిహితుల సహకారం పొందుతారు. గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి పిల్లల చదువుల విషయానికి వస్తే అభివృద్ధి దిశగా సాగుతారు. అలాగే మంచి పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం పొందుతారు. ఈ రాశివారు విదేశాలలో విద్య లేదా స్థిరపడాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి మీకు సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలోకి చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారో మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారో విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారైనా సరే ఈ రోజు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్ మీకు అనుకూలంగా వస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఒక సంఘటన జరగబోతుంది. మీ యొక్క ఇరుగు పొరుగు వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ మీ పైన ద్వేషం పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీరు చేయని తప్పుని మీరు చేశారు అన్నట్లు చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరు ఎటువంటి నింద మీ పైన వేసినా సరే నిర్భయంగా మాట్లాడండి. మీరు తప్పు చేయనప్పుడు భయపడవలసిన పని లేదు. కాబట్టి నిర్భయంగా మాట్లాడండి. ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించండి. అలాగే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా శివారాధన చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుంచి శివభగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. సో చూశారు కదండి, ఆగస్టు 7-8 తేదీల్లో ఈ రాశివారు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.